మరి పరిశుద్ధులు నోరు తెరిచినప్పుడు, భక్తి పరులు నోరు తెరిచినప్పుడు ఏం రావాలో తెలుసా? శుభమే, ఆశీర్వచనమే, సమాధాన వచనమే, స్వస్థత వచనమే, జయానికి సంబంధించిన వచనమే రావాలి. కానీ ఇక ఆపోజిట్ రాకూడదు, నెగిటివ్ రాకూడదు. ఒక రోగి దగ్గరికి నువ్వు పోయి నిలబడ్డప్పుడు నీ నోట నుంచి ఏం మాట రావాలో తెలుసా? నా దేవుడు నిన్ను స్వస్థపరచగలడు. అది వైద్యుల చేత కాకపోవచ్చు, నా దేవునికి సాధ్యమవుతుంది. ఆఖరికి నీకు బలహీనత ఉన్నా సరే నువ్వు అదే మాట్లాడాలి. ఈ మాయదారి రోగం ఏందో నాకు వచ్చి సచ్చింది అంటే పక్క వాళ్ళకి రాలేదని. కొంతమంది డైలాగ్, తమ్ముడు ఈ దరిద్రపు రోగం ఏందో, ఈ పాడు రోగం ఏందో, ఈ మాయదారి రోగం ఏందో నాకు వచ్చి సచ్చింది అంటే పక్క వాళ్ళకి రావట్లా. వాళ్ళందరూ హాయిగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, నేనేమో ఈ బాధపడుతున్నాను. వాళ్ళకు కూడా వస్తే బాగుండు, ఆనందపడతాను. అట్లా కాదు. ఈ మాయదారి రోగం నాకు ఎందుకు వచ్చి, ఇది కాదు. ఒకవేళ ఈ రోగం వచ్చినా అది లేకుండా చేయుటకు నా దేవుడు శక్తివంతుడు. అన్నా నీకు బలహీనత అంటగా, అక్క నీకు బలహీనత అంటకంటే, అయ్యా నాకు భయం లేదో, ఎందుకంటే నా దేవుడు ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థతనిచ్చాడు. నా దేవుడు బాగు చేయగలడు, నా బలహీనతను వెనక్కి తిప్పగలడు. ఎందుకంటే నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను సహించెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఇది నేను నమ్ముతున్నాను. నీ ఇంట రోగులుంటే వాళ్ళకు నువ్వు చెప్పాలి, భయపడవద్దు, వైద్యులకు సాధ్యము కానిది మన దేవునికి సాధ్యమగును. వైద్యుడు స్వస్థపరచలేనిది మన యేసయ్య స్వస్థపరచగలడు. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నిజంగా మీకు విశ్వాసం ఉంటే రోగి అయిన మీ కుటుంబ సభ్యుని మీ ఇంట్లో మీరు కూర్చోబెట్టుకొని నలుగురు కలిసి రోజు ప్రార్థన చేయండి. రోజు ప్రార్థన చేయండి, సమాధానం వచ్చేంత వరకు ప్రార్థన చేయండి. నిజంగా విశ్వాసం ఉంటే అవి క్యాన్సర్లు అయినా సరే వెనక్కి తిరగకపోతే అప్పుడు అడగండి. దేవుని జవాబు వచ్చేంత వరకు పట్టుదలగా ఎడతెగక ప్రార్థన చేయండి. ఆ మనిషిని కూర్చోబెట్టుకొని నలుగురు కలిసి, ఇంట్లో ఉన్న నలుగురు కలిసి రోజు ప్రార్థన చేయండి. నూనె రాయండి, ప్రార్థన చేయండి. ఇద్దరు ఏకీభవించి దేనినైనా అడిగితే నిశ్చయముగా నేను వింటానన్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనం చదువు. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తర్వాత, మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల. ఇక్కడ చూడండి, దేనిని గూర్చి అయినను అన్నాడు. కొన్నిటిని గూర్చియే, కొన్ని రోగాలను గూర్చియే, కొన్ని సమస్యలను గూర్చియే, కొన్ని ఇబ్బందులను గూర్చి అనలా. బైబిల్ తీసావా? అండర్లైన్ చేసావా? బైబిల్ తీసి చూడు. నాకు కనపడుతుంది, నువ్వు చూస్తున్నావా లేదో. బైబిల్ తీసి అండర్లైన్ చేయి. ఇద్దరు ఏకీభవించిన ఎడల దేనిని గూర్చి అయినను. భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి. మళ్ళీ ఒక్కసారి నీట్గా నేను చదువుతానేనండి. మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఇది యేసయ్య చెప్పిన మాట. యేసయ్య అబద్ధాలు ఆడతాడా? ఈ మాట పట్టుకో, కూర్చోబెట్టో, కుటుంబం కూర్చోండి, ఏకీభవించండి. ఇప్పుడు నలుగురు ఆడవాళ్ళు కూర్చున్నారు, ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళ ప్రార్థనలో వాళ్ళ కోరికలు వాళ్ళు అడుగుతున్నారు. ఇక్కడ ఏకత్వం రాకపోవచ్చు. నీ కుటుంబం నలుగురు కూర్చున్నప్పుడు దేని గురించి అయినా ఏకత్వం వచ్చింది. ఎట్టొచ్చిద్దో చెబుతా. ఇప్పుడు నలుగురు ఆడవాళ్ళు కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. బాగా వినండి, మగవాళ్ళు కూడా వినండి. మగవాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు, అందుకని వినండి, అందరు వినండి. ఒక ఆమె ప్రార్థన చేస్తుంది, ప్రభువా
నాయనా దీవించు, మేమందరం కలిసి ఇలా ప్రార్థన చేయడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు నీకు స్తోత్రం తండ్రి. అయ్యా ప్రజల్ని దర్శించు ప్రభా, నశించిపోతున్నారయ్యా త్రాగుబోతులు, దొంగలు, నరహంతకులు, వ్యభిచారికులు, నా ప్రభా మాంత్రికులు, రకరకాల వాళ్ళు ప్రభా పాపంలో పడిపోయి నిన్ను తెలుసుకోక పాడైపోతున్నారు, నశించిపోతున్నారు తండ్రి. వాళ్ళని దర్శించయ్యా, వాళ్ళని రక్షించయ్యా ప్రభా అంటే అందరూ మిగిలిన ముగ్గురు కూడా ఏమతో పాటు అవును తండ్రి, అవును ప్రభా, అవునేసయ్యా, అవును తండ్రి, అవును నాయన మనసారా ఏకీభవిస్తారు. కొంతమంది ప్రార్థన ఎట్ట చేస్తారో తెలుసా? వాళ్ళ పర్సనల్స్ తీసుకొచ్చి ఈ ప్రార్థనలో పెడతారు. ఈ నలుగురు కూర్చున్న ప్రార్థనలో కుటుంబం కూర్చున్నప్పుడు మన పర్సనల్స్ ఎత్తితే కుటుంబం అంతా ఏకీభవిస్తారు. కానీ కొంతమంది బయట వాళ్ళు కూర్చుంటారు కదా నలుగురు, ఇక ఇవి మొదలు పెట్టింది, ప్రభా అయ్యా నీకు స్తోత్రం ప్రభా, చిన్నోడు నాయన కారు కోసం ప్రార్థన చేయమ్మా అన్నాడు ప్రభా, అయ్యా నాయనా అయ్యా బెంజ్ కారు అంట ప్రభా నీకు స్తోత్రం నాయనా. పక్కన కూర్చున్నాక గంజి నీళ్ళు లేవు, ఈ పక్క ఏమో బెంజ్ కారు అడుగుతుంది. అయ్యా చిన్నోడు ప్రభా, వాడంటే నువ్వు చాలా ఇష్టంగా అయ్యా, నీకు నువ్వంటే వాడికి కూడా చాలా ఇష్టంగా అయ్యా బిడ్డ ప్రభా, కారు అంట ప్రభా, అయ్యా కారు ప్రభా స్తోత్రం అయ్యా, కారు తండ్రి హల్లెలూయా, కారు ప్రభా స్తోత్రం అంటే పక్కన వాళ్ళకి ఎట్ట ఉంటుంది, పక్కన వాళ్ళకి ఎట్ట ఉంటుందండి. అప్పుడు వాళ్ళు అవునయ్యా కారు తండ్రి, అవును ప్రభా కారు తండ్రి, అవునేసయ్యా వాళ్ళు అంటారా కారు? నాకు తెలిసి వాళ్ళు ఎట్టుంటారో తెలుసా? ఫస్ట్ ప్రభా స్తోత్రం తండ్రి అంటే అవును ప్రభా స్తోత్రం నాయన హల్లెలూయా. ఏమో కారు దగ్గరికి వచ్చేసరికి పక్కనోళ్ళు అవునయ్యా ఇది లేకపోతే లేదు స్తోత్రం. ఏకీభవిస్తారా? మనసారా ఏకీభవిస్తారా? సరే కారుతో వదిలేసిందా? అయ్యా పెద్ద కొడుకు అపార్ట్మెంట్లో ప్లాట్ కోసం అడుగుతున్నాడు ప్రభా, అయ్యా ఇప్పుడున్న ప్లాట్ ఇరుకైందంట ప్రభా, 2 ప్లాట్లు కలిసిన పెద్దది అడుగుతున్నాడు తండ్రి, బిడ్డ బాధ నీకు తెలుసు. ఏం బాధ ప్రభా? 2 ప్లాట్లు కలిపింది ₹1,00,00,000 అంట ప్రభా, 1,00,00,000 నీకు చిన్న మొత్తమేగా ప్రభా అంటే పక్కన వాళ్ళు అవునాయి అంటారా? ఒరే నీ 1,00,00,000 జావా, నువ్వు ప్రార్థన చేద్దామని కూర్చోబెట్టి కారు అంటావు, 1,00,00,000 అంటావు, అపార్ట్మెంట్లో డబుల్ పోర్షన్ బిల్డింగ్ అంటావు. ఏకీభవించలేరు. కాబట్టి మన పర్సనల్స్ ప్రేయర్ చేసేటప్పుడు మన వ్యక్తిగత ప్రార్థనలో చేసుకో. నలుగురు కూర్చున్నప్పుడు సామాజిక అవసరాల కోసం ప్రార్థన చేయాలి. కొంతమందికి ఇది తెలియదు. నలుగురుగా కూర్చున్నప్పుడు వాళ్ళ పర్సనల్స్ అనేది తీసుకొచ్చి ఈ ప్రార్థనలో పెట్టి పక్కన వాళ్ళకి చిర్రెత్తిస్తారు. సో అక్కడ ఏకీభవించడం అనేది కుదరదు. సరే దాన్ని పక్కన పెడదాం. ఇప్పుడు ఫ్యామిలీలో ఒక వ్యక్తికి జబ్బు వచ్చింది, ఒక వ్యక్తికి రోగం వచ్చింది, మన కుటుంబ సభ్యుడే మనోడే. ఇప్పుడు ఆ కుటుంబంలో ఉన్న నలుగురు మోకాళ్ళుని ప్రభువా ఈ బిడ్డకు స్వస్థపరచయ్యా, ఈ బిడ్డ మా రక్త సంబంధి, మా వాడు, లేకపోతే మా ఆమె, మా మనిషి, మా బిడ్డయ్యా అని ప్రార్థన చేస్తే నలుగురు కూడా అవునయ్యా తండ్రి దేవా అంటారా? లేకపోతే అంటారా? ఎందుకు? వాళ్ళవాడు కాబట్టి, వాళ్ళ ఆమె కాబట్టి నలుగురికి అక్కడ ఏకత్వం వచ్చింది. అట్ట కాకుండా నలుగురు బయట వాళ్ళు కూర్చున్నప్పుడు మన ఇంట్లో వాడి రోగం గురించి మనం ఏడుస్తున్నాం అనుకో, ఆ మిగిలిన ముగ్గురికి ఎట్టుంటుంది? ప్రభా మా ఇంట్లో ఆయనకు ప్రభా జలుబు చేసింది ప్రభా, జబ్బు వచ్చింది ప్రభా, జలుబు వచ్చింది ప్రభా, జబ్బు వచ్చింది ప్రభా, అయ్యా పక్కన వాళ్ళు లేదు ప్రభా స్వస్థపరచు ప్రభా, దరిద్రం వదిలిపోయింది, ఎందుకు ఈ పీడ తట్టుకోలేకపోతున్నాను ఆయన. అసలు వాళ్ళ ఫీలింగ్స్ చూడాలి మీరు. మనం వాళ్ళ పిచ్చ నవ్వుకోవచ్చు. నేను అప్పుడప్పుడు నలుగురు కలిసి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటా. ఈ నలుగురు కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకళ్ళు ప్రార్థన చేసిన మిగిలిన ముగ్గురు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు? కొన్నిటికేమో బాగా రియాక్ట్ అవుతారు, కొన్నిటికేమో ముఖాలు చూసుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే ఆ ముసుగులు తీసి
ఏంది ఎటు నుంచి ఎటు పోతుంది? ఆ మనిషిని ప్రార్థన చేయనియొద్దంటే నువ్వు చేయి అంటావు. ఆ మనిషి ఒకతే కదిక వాళ్ళ పెద్ద కొడుకు అంటది, చిన్న కొడుకు అంటది, కూతురు అంటది, మనవడు అంటది, మనవరాలు అంటది, మేనత్త కొడుకు అంటది, మేనగోళ్ళ కొడుకు అంటది. తిరిగిద్ది, మొత్తం తిరిగిద్ది. ఆ ఎమ్మె వదిలిపెట్టదు ఇప్పుడు అని చెప్పి పాపం ఊసను ముగ్గురు ముసుగులు తీసి స్తోత్రం అయ్యా హల్లెలూయా. ఆ చేస్తే చేయి, లేకపోతే లేదు. అబద్ధాలు ఆడుకుంటే నిజం చెప్పండి, అవునా కాదా? ఎంతమంది ఒప్పుకుంటారు? యథార్థవంతులు. ఏది మళ్ళీ ఒకసారి చేస్తండి. ఒప్పుకున్నారు, నిజమే, చిరాకేసింది. కానీ మన ఇంట్లో వ్యక్తి అనుకో, మనకు అట్ట ఇరిటేషన్ ఉంటుందా? భారం వచ్చిద్ది. మన ఇంట్లో ఒక వ్యక్తి కోసం ఒకళ్ళు ఏడిస్తే అందరం ఏడుస్తాం. అందుకే చెప్పాడు, నోరు తెరచి మాట్లాడినప్పుడల్లా రోగి అయిన వాడు మాట్లాడాలి ఏమని, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని. రోగి తాలూకు వ్యక్తులు కూడా మాట్లాడాలి ఏమని, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడని. పొట్టిగా మాట్లాడటమే కాదు, దేవుని ముందు కూడా కూర్చోబెట్టాలి. ఆ వ్యక్తిని కూర్చోబెట్టాలి, మొర్ర పెట్టాలి, రోజు ప్రార్థన చేయాలి, నూనె రాయాలి, ప్రార్థన చేయాలి, నూనె రాయాలి, ప్రార్థన చేయాలి. దేవా, ఇదిగో ఈ వచనం ప్రకారం నువ్వేం చెప్పావు? ఇద్దరు ఏకీభవించి అడిగితే నేను చేస్తానన్నావు. ఇదిగో మేము ఇద్దరం ఏకీభవించి అడుగుతున్నాం. ఇద్దరం కాదు, అంతకంటే ఎక్కువ మందే ఉన్నాం. మేము అడుగుతున్నాం, మాకు సాయం చేయి అని డిమాండ్ చేయొచ్చు, తగాదు పెట్టుకోవచ్చు ఏసైతో. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుంది నేను చెప్పేది? ఏం పెట్టుకోవచ్చు? వాదన తగాదు పెట్టుకోవచ్చు. చెయ్యకపోతే నువ్వు అంటివిగయ్యా, అడగమంటివే. అడుగమంటివే అక్కరలన్నీ నన్నడుగమంటివే, ఆపదలో నేనే ఆశ్రయము అంటివే. అడుగమంటివే అక్కరలన్నీ నన్నడుగమంటివే, ఆపదలో నేనే ఆశ్రయము అంటివే. అడుగమంటివే. పొలం పాడైపోయిందా? కూర్చో, కుటుంబం మొత్తం పోయి కూర్చోండి. మోకాళ్ళై కన్నీళ్లతో విత్తువాడు సంతోషగానంతో పంట కోయినని రాసుందిగా. అయి మోకాళ్ళే కన్నీళ్లు గార్చు. ఆధ్యాత్మిక పంట ఉంది, భౌతికమైన పంట కూడా ఉంది. ప్రభా, ఇదిగో పంట పాడైపోతుంది, ఇది పోయిందంటే మాకు అప్పులు తీరు, ఫుడ్ కూడా ఉండదు ప్రభా, మేము చచ్చిపోవాల్సి వచ్చింది ప్రభా, దయ ఉంచి ఈ తెగులు తిప్పుకునేటట్టు చేయి ప్రభా, మందు కొట్టడానికి కూడా డబ్బులు లేవు తండ్రి, నువ్వు కార్యం చేయి ప్రభా అని నలుగురు ఏకీభవించి ఆ తోటలో, ఆ పొలంలో, అది మిరపచేను కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ పంట అయినా కావచ్చు, ఆశీర్వాదకరమైన పంటలు, మనుషులకు హాని కలిగించని పంటలు ఏవైనా, మోకాళ్ళు నువ్వు ప్రార్థన చేయి. అయిపోయిందిరా అన్న తోట కూడా తిప్పుకోపోతే అప్పుడు అడుగు. పోయిందిరా చేను మొత్తం పోయిందిరా అనుకున్నది కూడా తిరిగి తిప్పుకోపోతే అప్పుడు అడుగు. కానీ ఎంతమందికి ఈ బుద్ధి కలిగిద్ది? ఎంతమందికి ఇలాంటి మనసు ఉంది? ఎంతమంది అలా పోయి కూర్చొని రండి ప్రార్థన చేద్దాం? ఈ ఉన్న నలుగురిలోనే ఎవడో ఒకడు ఉంటాడు జిలాకోడు, ప్రార్థనలు చేస్తే పండిద్దంట్రా పంట అంటాడు, పోయిద్దిగా. ఒక్క మాట చాలు మిగిలిన వాళ్ళు కూడా నరాలు వీక్నెస్ తెప్పియడానికి. ఆహా, ప్రార్థనలు చేస్తే పండిద్దా? మరి ప్రార్థన చేసే విత్తనాలు విత్యాంగా ఏదే? మరి పంట చేతికి వచ్చిన దాకా ప్రార్థన చేయాలి కదా అబ్బాయి. వ్యవసాయం ఎంతో, ప్రార్థన అంతే అనుకో. దానికి మనసు రాదు, అందుకే దరిద్రం వెంటాడుతూ ఉంటుంది. వెళ్ళి కూర్చో, భార్య బిడ్డలను పెట్టుకొని కూర్చో, అదే తోటలో మధ్యలో మోకాళ్ళై కన్నీరు గార్చు. నువ్వు అన్నం పెట్టకపోతే నాకు ఎట్లా కడుపు నిండిద్దయ్యా అని అడుగు. ఆకాశ పక్షులను పిడికిలి విప్పి పోషిస్తున్నావు కదా, నా బిడ్డలకి ఎట్లా పెట్టుకోవాలి ప్రభు అన్నం? నాకు వేరే బ్రతుకు తెరువు ఏముంది? ఈ పంట పండకపోతే ఏమైపోతాను నేను, నాకు తెలియదు. నువ్వు దీన్ని బాగు చేయాల్సిందే ప్రభు అని అడుగు. దేవునితో మాట్లాడు, నువ్వు కన్నీళ్లు గార్చు. నా ఇంటి యజమానుడు పడిపోయాడు ప్రభువా, మేము అడుక్కు తినాలా? ఆయన లేచి లైన్లోకి వచ్చి జీవనోపాధి చేస్తే కదా మాకు అంత అన్నం దొరికేది. మా పరిస్థితి ఏంది ప్రభువా? ఆయన తెలిసి తెలియక పాపాలు చేస్తుంటే మేము ఒప్పుకుంటున్నాం, క్షమించు ప్రభువా, స్వస్థపరచు ప్రభువా, లేవనెత్తు ప్రభువా. కన్నీరు గార్చు. రోగం వెనక్కి తిరగకపోతే అప్పుడు అడుగు.
ఇన్ని సాక్ష్యాలు, నా తల వెంట్రుకలన్నీ సాక్ష్యాలు. తల వెంట్రుకలన్నీ సాక్ష్యాలండి. పోయిన వారం ఒక సాక్ష్యం వచ్చింది, ఆ లివర్ గురించి వచ్చింది అబ్బాయిది. 9 ఆసుపత్రులు ఏమో తిరిగాడంట వాళ్ళు. వందనాలు. 9 ఆసుపత్రులు తిరిగారు. 9 ఆసుపత్రి లేదు. 12 ఏళ్ల బిడ్డ. ఎవరిచ్చారా సాక్ష్యం? ఉన్నారా? అదిగో, ఎక్కడికన్నా పోని ఇంకొక బిడ్డ కోసం ప్రయత్నం చేసుకోండి, ఈ బిడ్డ లేడు మీకు అని చెప్పారంట. మీరు ఏ మందు వాడినా, ఏ మెడిసిన్ వాడినా, అదిగో సాక్ష్యం ఉంది చూడు. నేను అబద్ధం చెప్పట్లేదు. అదిగో మనిషి నిలబడిందా చెల్లి, చేతులు ఎత్తురా తల్లి. అదిగో ఆ బిడ్డను పెట్టుకొని ఎంత ఏడ్చుకున్నారో, ఎంత మొత్తుకున్నారో, ఎంత గోజాడుకున్నారో, ప్రార్థన చేశారు. దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేయించుకున్నారు, ప్రార్థన చేశారు. దేవుడు తన బలీయమైన బాహు చాప చిన్నవాడిని ముట్టాడు. చెక్ చేయించినప్పుడు మొత్తం బాడీ చెకప్ చేసి అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి, లివర్ కూడా సూపర్ ఉంది, ఏం ప్రాబ్లం లేదు అని రిపోర్ట్ ఇచ్చారు. తర్వాత పాత రిపోర్ట్లు చూపించారా? ఈ రిపోర్ట్ల ప్రకారం అయితే వీడు బతికుంటానికి వీలు లేదు, కానీ నా రిపోర్ట్ ప్రకారం అయితే వీళ్ళు ఏ రోగం లేదు. ఈ 2 రిపోర్ట్ల మధ్యలో నీ దేవుడే నీ కార్యం చేశాడు పో అన్నాడట. దేవుడు చేసిన అద్భుతం తప్ప ఇంకొకటి కాదు ఇది అని సాక్ష్యం ఇచ్చాడు. మరి ఎలా సాధ్యమైంది? ఆ 12 ఏళ్ల బిడ్డ లేడు, నీకు ఇంకొకటి కోసం ట్రై చేసుకోండి, ఇంకొక బిడ్డని కనడానికి ప్రయత్నం చేయండి. ఇంకా బిడ్డ లేడని చెప్పిన బిడ్డ మరి ఏమీ లేదు, నార్మల్ రిపోర్ట్ ఎలా వచ్చింది? ఆయన శక్తి. ఒక్క మాట పలికితే చాలు, ఒకసారి ముడితే చాలు, ఒక్క చూపు చూస్తే చాలు. కనికరించి నీ చేయి చాపి అద్భుతములు చేయు దైవమా, కనికరించి నీ చేయి చాపి అద్భుతములు చేయు దైవమా, అయ్యా అద్భుతములు చేయు దైవమా, అయ్యా అద్భుతములు చేయు దైవమా, విన్నపాలు విను దైవమా, నా కన్నీరు గంచు దైవమా, స్వస్థతనిచ్చు దైవమా, నీకే స్తోత్రము యేసయ్యా, నీకే స్తోత్రము యేసయ్యా. హల్లెలూయా. లివర్ పూర్తిగా చెడిపోయింది, పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది, పనికి రాదు అన్న పరిస్థితి నుంచి, బ్రతకడు అన్న పరిస్థితి నుంచి పూర్తిగా అవయవాలన్నీ బాగున్నాయన్న రిపోర్టు ఆయన కృప కదా. ఇలా ఎన్నో జీవితాల్లో కార్యాలు. చచ్చిపోయే వాళ్ళని ఎంతోమందిని బ్రతికించి సాక్షులుగా వాడుకుంటున్నాడండి. సేవకుల్ని సేవకురాళ్ళని చేసిన ఆ దేవుడు. నోరు తెరిచి శాపాలు పెట్టుకోవటం, నీ కర్మ అట్ట కాలింది, నీ దరిద్రం అట్ట అయిపోయింది, నీ కర్మ ఇంతే, ఇక నీ బతుకింతే, ఈ కాదండి. నోరు తెరిచి, నోరు తెరచి ఏం చెప్పాలండి? రోగికి ఏం చెప్పాలి? భయపడకు, వైద్యులు ఏ రిపోర్ట్ అన్నాయని జీవము గల దేవుడు మనకున్నాడు. సింహాల నోళ్లు మూసి అగ్ని బలము చల్లార్చిన దేవునికి ఈ రోగము లెక్క కాదు. మృతులైనటువంటి మనుష్య శరీరంలో తిరిగి సజీవంగా లేపిన దేవుడు మన దేవుడు. రండి ప్రార్థన చేద్దాం, దేవుడే కార్యం చేస్తాడు. అయ్యా నువ్వు భయపడదు, అమ్మా నువ్వు భయపడు, ధైర్యం చెప్పు, చచ్చిపోయేవాడు కూడా బతుకుతాడు. కానీ ఏం చేద్దాం? చెయ్యరే. ఏ విషయంలోనైనా సరే నీ కుటుంబ సభ్యులు సమస్యలో ఉన్నప్పుడు ఫస్ట్ నువ్వు తెలుసుకోవాల్సింది ఇదే, గుర్తుపెట్టుకో. ఆ వ్యక్తి కోసం నువ్వు కలిసి ప్రార్థన చేయండి. వ్యసనపరుడైనా సరే కలిసి ప్రార్థన చేయండి. లాగి ఒక్కటే ఒక తన్నుదాన్ని మారుస్తాడు. అవసరమైతే ఆ మొక్క కూడా మీరే చెప్పండి, దేవా ఒక కోటింగ్ ఇచ్చైనా సరే క్యాండిడేట్ లైన్లో తండ్రి నీకు స్తోత్రం అని. కోటింగ్ ఇస్తాడు, భయపడవాకండి. హల్లెలూయా. కోటింగ్ పడిందంటే లైన్లోకి వస్తాడు. నేను చెప్పేది ఒట్టి కాదు. మనుషులు మార్చలేని హృదయాలు ఎన్నిటినో ఆయన శిక్ష ద్వారా, ఏమండి, శిక్ష ద్వారా రక్షణలో నడిపించాడు చాలామందిని.
ఇక్కడ కూర్చున్న సరుకు అంతా కోటింగ్ పడ్డ సరికే. ఆ కోటింగ్ తినకుండా ఎవరు వచ్చి ఇంత మంచిగా అసలు దేవుడు నిజమైన దేవుడు అని తెలుసుకొని వచ్చిన పెద్ద మనుషులు ఎవరు లేరు. దాదాపు అంతా కోటింగ్ తిన్న సరికే. మీరు నేను కూడా. అయితే నాకు టైప్ కోటింగ్, మీకు టైప్ కోటింగ్. ఫ్యామిలీ మెంబర్స్ మార్పు కోసం కలిసి ప్రార్థన చేయండి. ఒకటే పలకండి. మాట వినని నీ కొడుకు నీ కళ్ళ ముందు కనపడితే, నా కుమారుడా నువ్వు ఈరోజు ఇలా ఉన్నావు, నీ కోసం నా కన్నీళ్లు నా దేవుని దగ్గర ఉన్నాయి, నువ్వు మారుతావు, నువ్వు సాక్షి అవుతావు, నువ్వు బాగుపడతావు, నువ్వు నా దేవుని మయంపరుస్తావురా, నా దేవుడి కన్ను దృష్టి నీ మీద ఉంది అని చెప్పు. నువ్వు వాడు ఇబ్బంది పెట్టినప్పుడల్లా నువ్వు ఈ మాటే వాడు. కానీ ఇది మాట్లాడతారా? నీ దినం చెయ్య, నీ పాడగట్ట, నీకు పెండం పెట్ట, నీకు లారీ దగ్గర, నీకు బస్సు ఏగా వాళ్ళు తిట్లన్నీ ఏగా. అయ్యా మాట్లాడాలి, అయ్యా మాట్లాడాలి. నువ్వు పోతావు రే, నువ్వు అట్లా పోతావు ఇట్లా పోతావు అయ్యా అండి నాశనం అయ్యా పిల్లల్ని అనాల్సింది. నువ్వు ఊరకపోయేవాడు ఎవరో, నువ్వు ఊరకపోయేవాడు, నువ్వు గాలివాడు అయిపోతావు. నువ్వు అట్ట ఏం పుణ్యపు మాటలా, ఏమన్నా దీవెనలా? నోరు తెరిచిన దగ్గర నుంచి దరిద్ర మాటలు మాట్లాడతారు కొంతమంది దరిద్రులు. మిమ్మల్ని కాదు ఈ దరిద్ర మాటలు మాట్లాడే వాళ్ళని దరిద్రులు అంటున్నాను, ఆధ్యాత్మిక దరిద్రులు. నోటికి కళ్ళెం పెట్టుకో, నోరుతో ఏం మాట్లాడుతున్నావో తెలుసుకొని మాట్లాడు. నీ బిడ్డతో, నీ భర్తతో, నీ ఇంట్లో నీ తోడబుట్టిన వాళ్ళతో, నీ తల్లితో, నీ తండ్రితో నువ్వు పలకాల్సిన ఆశీర్వచనాలు పలుకు. నా తండ్రి ఆమెన్ అనకపోతే అప్పుడు అడుగు. ఆమెన్ ఆమెన్ అంటాడు నా తండ్రి. వాడు మామూలుగా మాట వినకపోతే మంచాన్ని వేసినా సరే వాడు ఒక దారి చేస్తాడు. అవసరమైతే ఆ మొక్క కూడా నువ్వే చెప్పు, ప్రభు వాడు మామూలుగా మాటినే రకం కాదు, ఒక చూపు చూడయా, అవసరమైతే మంచంలో వేసి నేను సేవ చేస్తాను, ప్రాబ్లం లేదు, వాడు అందులో తెలుసుకోవాలి, నిన్ను కలుసుకోవాలి, మారాలి, రైన్లోకి రావాలి. ప్రభు వాము పెట్టండి సలహాలు ఇస్తున్నాడు అనుకోవాకండి. మరి లేకపోతే ఒక్కొక్కటి మామూలుగా మాట్లాడండి, మరి ఏం చేద్దాం? ఒక్కొక్కటి నడమంత్రం అట్లా ఉంటుంది, మిడిమేళం. దేవుడికి అప్పచెబితే ఏ జాయింటో తీసి కూర్చోబెడతాడు. స్తోత్రం చెప్పండి అందరూ కలిసి సంతోషంగా. దేనికి? మాటిన్న వాళ్ళ జాయింట్లు తీసింది. కానీ నేను చెప్పేది, నేను ఏదో మీరు పరధ్యానంగా ఉంటారని నేను నవ్వుతో చెప్తున్నాను, కానీ చాలా భారంతో చెప్తున్నాను. ఏ పరిస్థితి అయినా మనము కలిసి ప్రార్థించినప్పుడు, మనం ఆశీర్వచనం పలికినప్పుడు ఆ వాక్కుని, ఆ మాటని నా తండ్రి ఆమెన్ అంటాడు. ఏ ప్రతికూలతలైనా అనుకూలతలుగా మారిపోతాయి. కానీ సైతానుగాడు మనకు ఆలోచన రానీయుడు. ఇప్పుడు నేను చెప్పిన మంచి మంచి ఆలోచనలు రానీయుడు వాడు. అన్ని దిగజారిపోయిన ఆలోచనలు రప్పిస్తాడు వాడు. సమస్య ఉంటే సమస్యకు పరిష్కారం కూడా ఉంది. ఏమండి? సమస్యకు మించిన వాడు ఉన్నాడు ఇక్కడ. ఆయన పేరు నజరేయుడగు యేసు. అన్ని నామముల కంటే పై నామము అన్ని ఆయన పాదాల కింద ఉన్నాయి. భయపడాల్సిన అవసరం లేదు. నోటిని అదుపులో పెట్టుకొని చేసే భక్తి వ్యర్థము కాదు, కానీ నోటిని అదుపులో పెట్టుకోకుండా చేసే భక్తి వ్యర్థం. ఇది వ్యర్థమైపోయిన భక్తి.